తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతిలో విషయమని స్పష్టం చేశారు. తాము కసరత్తు పూర్తి చేసి అధిష్టానం పెద్దలకు పేర్లను ప్రతిపాదించామని, కొద్ది రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో సహకరించాలని కోరారు. హెచ్ఎస్యు భూముల విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలామంది పోటీ పడుతున్న సందర్భం మంత్రివర్గ విస్తరణ చేయడం అని కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తామని ఆశిస్తాము. లేదు, మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, కామారెడ్డిలో మేము ఇచ్చినట్టు డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేశాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. స్థానిక సంస్థల్లో మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. విద్యా ఉపాధి విషయానికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే మీరు వెసులుబాటు కలగజేసినారో, 50% సీలింగ్ దాటి వెసులుబాటు ఇచ్చినారో, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు ఓబీసీలకు ఇవ్వడానికి బాధ ఏంటి, ఉన్న అడ్డంకి ఏంటి, ఆ దశగా ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఇవాళ బీసీల గురించి చాలా మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, మా ఈటల రాజేంద్ర కానీ, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము కూడా రావడానికి సిద్ధము. మీరు ఒక అడుగు ముందేసి బీసీల కోసం ఈ 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్ చేర్చే విధంగా మీరు ప్రధానమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము కూడా రావడానికి సిద్ధము. మేము, మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు కూడా సహా మేమందరం కూడా ప్రధానమంత్రికి వచ్చి కలవడానికి సిద్ధము. ఆ ప్రయత్నం చేయకపోగా మీరు ఇవ్వరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. అమ్మ అన్నం పెట్టది, అడుక్కు తిననిది. ఆ దశగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. ప్రజలే క్షేమమే సంక్షేమే ధ్యేయంగా కుల సర్వే చేయడం కానీ, 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ఈ 2 అంశాలు కూడా దేశ చరిత్రలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అంశాలు, గొప్ప అంకాలు. వాటిని సమర్థించాల్సింది పోయి వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల గౌరవం ఉంటే, ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని 9th షెడ్యూల్లో చేర్పించి న్యాయం చేసేదిగా ప్రయత్నం చేయాలి. నేను ఇదివరకు హైదరాబాద్ కూడా చెప్పినాను. హెచ్సియూలో ఇప్పుడు తగాదనిస్తున్న భూములు పరిపూర్ణంగా ప్రభుత్వ భూములు. అది ఇప్పుడు అదేంటి భరత్ ఐఎంజీ భరత్ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు ల్యాండ్స్ ఇచ్చినారు. దాని మీద కేసు వేసింది ఎవరు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కోర్టుకు పోయింది. కోర్టు తేల్చి చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఎప్పుడైతే ఐఎంజీ భరత్కి ఈ భూములు అప్పచెప్పినారో దాని బదులు భూములు హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అదనంగా వాళ్ళు కావాలని కోరుతున్నారు. అది తదుపరి నిర్ణయం ఏముంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు హెచ్సియు భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. హెచ్సియు భూముల్ని ఐఎంజీ భరత్ సంస్థకి ఇచ్చినప్పుడు దాని బదులు భూమి హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి బదలాంపు జరిగింది. ఆ బదలాంపు మీద హెచ్సియు ఆనాడు రిజిస్టార్ నరసింహ గారు సంతకం కూడా పెట్ట జరిగింది. సో ఈ భూములు హెచ్సియు భూములు కావు, ఇది ప్రభుత్వ భూములు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాటంగా హెచ్సియు మధ్య నుంచి రోడ్డిచ్చిన పాపాన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారి అనుయ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము.
బాహాటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని.